హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈరోజు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధించడం జరిగింది. బి అలర్ట్. ఇవాళ పల్నాడు జిల్లాలో పోలీసులు యాక్ట్ 30 144 సెక్షన్ విధించారు. ఎంపీపీ సర్పంచ్ ఎన్నికలు నేపథ్యంలో పోలీసులు చర్యలు, అల్లర్లు, గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పు అంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. ఎవరు సృష్టిస్తారు సార్ అల్లర్లు? ఎవరు సృష్టిస్తారు గొడవలు? మీకు తెలియదా? తిరుపతిలో డిప్యూటీ మేయర్ పదవి అప్పుడు ఎవరు అల్లర్లు సృష్టించారు? ఎవరు మనుషుల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఒక దగ్గర పెట్టించి వీడియోలు రికార్డ్ చేసి పంపించారు? ఏ పార్టీ వాళ్ళు? కూటమి వాళ్ళే కదా. అల్లర్లు చేస్తే కూటమి వాళ్ళు చేస్తారు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెయ్యరు కదా. వాళ్ళకి అంత సీన్ లేదు కదా. ఒకవేళ వాళ్ళు కనుక అల్లర్లు చేస్తే మీరు ఊరుకుంటారే ఏంటి? వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ వాళ్ళు అల్లర్ట్ చేసి మీరు ఊరుకుంటారే ఏంటి? తీసుకెళ్ళి బొక్కలో వేయరు వితౌట్ ఎనీ రీజన్. అదే కుటుంబాలు చేస్తే మీరు ఊరుకుంటారా ఏంటి? ఊరక ఉండరు, చూస్తూ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు 144 సెక్షన్ ఎవరి కోసం పెట్టారు, ఎందుకోసం పెట్టారు? గతంలో 2 సార్లు సేమ్ ఎలక్షన్లు పెడితే అది అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు కాబట్టి 144 సెక్షన్ పెట్టారు. మరి ఇందుట్లో ప్రలోభ పెట్టి వాళ్ళని మోసం చేసి లాగేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళందరినీ లాగేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. సో పల్నాడు ప్రజలకు నా సిన్సియర్ అడ్వైజ్ ఒకటే, 144 సెక్షన్ అంటే చాలా భయంకరమైన సెక్షన్. మీరంతా భయపడండి. మొన్న విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు 144 సెక్షన్ని కాల రాచి బారికేడ్స్ ఇరక్కొట్టి పోలీసుల ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పరిగెట్టినటువంటి జనాల్లాగా మీరు ఉద్రిక్త పరిస్థితులు అక్కడ తీసుకురాకండి. ఎలక్షన్ సజావుగా జరగనివ్వండి. ఈ ఎంపీపీ ఎలక్షన్స్ చాలా ముఖ్యమైనవి అయినప్పటికీ కూటమి ప్రభుత్వం కూడా అంతకన్నా ఎక్కువ ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళ రవిడీజాలు చేసినా, మిమ్మల్ని కొట్టినా, తొక్కినా, తిట్టినా, తన్నినా పడండి, కానీ ఎదురు తిరగండి. ఎందుకంటే 144 సెక్షన్ ఉంది. మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో వేసి మక్కెలేర కొడతారు పోలీసులు. సో ఇది పల్నాడు ప్రజలకి నా సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ అడ్వైస్. అండ్ పల్నాడు ప్రాంతంలో ఉన్న పోలీసులు కూడా, అయ్యా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పొరపాటున ఏమన్నా కొద్దిగా ప్రత్యర్థులు రెచ్చగొట్టి మాట్లాడినప్పుడు కొద్దిగా ఆలోచించండి. ఒకవేళ వాళ్ళు దాడి చేస్తే, వీరు కూడా దాడి చేస్తే అక్కడ శాంతి భద్రతకు విఘాతం వాటిల్లుతుంది. కాబట్టి అధికార పార్టీ వాళ్ళకి మీరు ఎక్కువ రక్షణ కల్పించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాపం ఏమీ చేయలేరు సార్, వాళ్ళు రెచ్చగొడితే తప్పించి. ఇది కూడా మీరు మనసులో పెట్టుకొని కొద్దిగా పెద్ద మనసుతో వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.